యేసయ్యా మలచితివే నన్ను నీ రూపంలో, శిలనైన నన్ను నీ పోలికలో. శిల్పకారుడా నా యేసయ్యా, నిషేధింపబడిన రాయినై పారవేయబడినానయ్యా. నిషేధింపబడిన రాయినై పారవేయబడినానయ్యా. శిల్పకారుడా నా యేసయ్యా, శిల్పకారుడా నా యేసయ్యా, పూలకు తలరాయిగా నియమించినావు, పూలకు తలరాయిగా నియమించినావు. శిల్పకారుడా నా యేసయ్యా, మలచితివే నన్ను నీ రూపములో, శిలనైన నన్ను నీ పోలికలో. శిల్పకారుడా నా యేసయ్యా, శిథిలమైన శిలవలో ఉంటిని, శిలువ రక్తముతో చిత్రించినావు. శిథిలమైన శిలవలో ఉంటిని, శిలువ రక్తముతో చిత్రించినావు. మూగబోయిన హృదయ వీణలో, మూగబోయిన నా హృదయ వీణలో మధుర గీతములు పలికించినావు, మధుర గీతములు పలికించినావు. శిల్పకారుడా నా యేసయ్యా, మలచితివే నన్ను నీ రూపములో, శిలనైన నన్ను నీ పోలికలో. శిల్పకారుడా నా యేసయ్యా,
అభిషేకముతో అలంకరించి పరిశుద్ధాత్మకు నడిపించుచున్నాడు. పరిశుద్ధాత్మకు నడిపించుచున్నాడు. శిల్పకారుడా నా యేసయ్యా, మలచితివే నన్ను నీ రూపములో, శిలనైన నన్ను నీ పోలికలో. శిల్పకారుడా నా యేసయ్యా, ప్రపంచ పరిశుద్ధుడు మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసు కృపా కుటుంబానికి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు సంతోషంగా బ్రతకమని చెప్పాడు. మానవుణ్ణి ఆనందంగా జీవించమని దేవుడు చెప్పాడు. గడిచిన నెలలో ఎంతోమంది లోకం విడిచి వెళ్ళిపోయారు. విమానాల్లో ప్రయాణం చేసేవాళ్ళు కింద కూడా పడకుండా గాళ్ళు కలిసిపోయారు. నిద్రపోతున్న వాళ్ళు మెలకు లేక అలాగే లోకం విడిచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. సముద్రంలో ప్రయాణం చేసేవాళ్ళు జలసమాధి అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు నిన్ను ప్రేమించి, నీ కుటుంబాన్ని ప్రేమించి, ఆయన కృపచేత మనందరినీ కూడా ఆశీర్వదించి మరొక నూతన మాసంలో మనల్ని ప్రవేశపెట్టాడు. మనం ఏదో భక్తి ఉందని కానీ, మనం ఏదో పరిశుద్ధులమని కాదు, కానీ దేవుని కృప, దేవుని దయాదాక్షిణ్యాలు మనల్ని ప్రేమించి ప్రేరేపించి ఈ నూతన మాసంలో నూతన కృపలో దేవుణ్ణి ఆరాధించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. మనిషి భూమి మీద బ్రతకాలి అన్న ఆశ, ఏం చేస్తే మనిషి బ్రతుకుతాడో మనిషికి అర్థం కావట్లే. కొంతమంది డబ్బులుంటే బ్రతకొచ్చని, కొంతమంది బంగారం ఉంటే బ్రతకొచ్చని, కొంతమందికి సిరి సంపదలు ఉంటే బ్రతకొచ్చని ఆలోచించి సంపాదిస్తున్నారు. కానీ అనుభవించకుండానే అర్ధరహితంగా లోకం విడిచి వెళ్ళిపోతున్నారు. మనిషి బ్రతకడానికి కావాల్సింది డబ్బు కాదు, మనిషికి బ్రతకడానికి కావాల్సింది బంగారం కాదు, మనిషికి బ్రతకడానికి కావాల్సింది ఆస్తి, ఐశ్వర్యము, సిరి సంపదలు కాదు. ఏం కావాలి మరి? ఏముంటే బ్రతుకుతాం? నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనిషికి సహనం ఉండాలి. సహనము సముద్రం కంటే గొప్పదట. సహనం కావాలి. ఈ రోజుల్లో మనిషి సహనంతో బ్రతకడం లేదు. నా వల్ల కాదు, నాకు సహనం లేదు, నేను ఓర్చుకోలేను, ఇంకా సహించలేను, చావనైనా చేస్తాను కానీ చంపనైనా చంపుతాను కానీ అనుకుంటున్నారు. మనం పండించే పంటలు కావచ్చు, మనం చేసే వ్యాపారం కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు. పెద్దలు అంటారు, కోటి విద్యలు చెప్పాలా, కోటి విద్యలు కూటి కోసమే అంట. ఎంత పని చేసినా కూడా, ఏమి చేసి సంపాదించినా కూడా, ఈ చేసే కోటి విద్యలన్నీ, పనులన్నీ కూడా దేనికోసమంట? కూటి కోసమంట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు కదా, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఎందుకు దిగులు పడతారు? ఎందుకు తొందరపడతారు? ఎందుకు కలవరపడతారు? ఎట్లా బ్రతుకుతామో ఏమో, ఏమి లేదే, ఎవరు లేరే, అన్నీ పోగొట్టుకున్నాం,
అందరూ దూరం అయిపోయారు. మిగిలింది అవమానాలు, అప్పులు మిగిలాయి. మిగిలింది కష్టాలు, కన్నీళ్ళు మిగిలాయి. కొన్నిసార్లు మనం ఏడ్చాలనుకున్నప్పుడు మన ఏడుపును, మన కన్నీళ్లు చూసి అర్థం చేసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా కనిపించరు. తలుపేసుకొని ఒంటరిగా బోర్న ఏడ్చి 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 వెక్కులు బట్టి ఏడ్చి ఆ కన్నీళ్ళన్నీ కారిపోయిన తర్వాత మనసు తేలికైపోతుంది. మనకు తెలియకుండానే మనసు తేలికైపోతుంది. ఆ ఏడుపుకు కారణం ఏంటి అంటే, నీలో ఉన్న ఆవేశం ఉందే, నీలో ఉన్న కోపం ఉందే, నీలో ఉన్న తొందరపాటుతనం ఉందే, నీలో ఉన్నటువంటి ఆ అవివేకపు తనం ఉందే, అదే నీ జీవితాన్ని కన్నీటి గాథగా మార్చింది. ఈ లోకంలో భక్తి పరులకు శ్రమలు వస్తున్నాయి, భక్తి లేని వాళ్లకు శ్రమలు వస్తున్నాయి. దేవుణ్ణి నమ్మిన వాళ్లకు శ్రమలు వస్తున్నాయి, దేవుణ్ణి నమ్మని వాళ్లకు శ్రమలు వస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఎక్కువ మంచిగా బ్రతికి దేవునిలో ఉంటూ ఏ తప్పు చేయకుండా నీతి నిజాయితీగా ఉన్న వాళ్లకు శ్రమలు వస్తాయా? విచ్చలవిడిగా నచ్చినట్టుగా బతికే వాళ్ళకు శ్రమలు వస్తాయా? మీకు అర్థం కాలే? మళ్ళీ ఒకసారి చెప్తా. మంచోళ్ళకి ఎక్కువ కష్టాలు వస్తాయా, చెడ్డోళ్ళకి వస్తాయా? ఇప్పుడు చెప్తారు. ఖచ్చితంగా మంచి వాళ్ళకే వస్తాయి. ఎంత మంచిగా మనం బ్రతుకుదామన్నా ఈ సంసార కుటుంబం బ్రతకనియేదే, ఈ సమాజం సంఘం బ్రతకనియేదే. జరిగిందేదో జరిగిపోయిందిలే, దేవుడే చూసుకుంటాడు, నాకు మంచి రోజులు వస్తాయి, నేను ఇలాగ మంచిగానే బ్రతుకుతాను, దేవుడు మంచి వాళ్ళను చేయి విడిచిపెట్టడు అనుకుంటే బైబిల్ చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. మాథ్యూ చాప్టర్ 10 verse 22. మత్తయి సువార్త మీరు నా నామము నిమిత్తము 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతము వరకు సహించిన వాడు రక్షించబడును. మళ్ళొకసారి. మీరు నా నామము నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతం వరకును సహించిన వాడు రక్షింపబడును. మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షించబడును. మీరు నా నామము నిమిత్తము ద్వేషించబడతారు. మంచి వాళ్ళను లోకం ప్రేమించదు. ఎంత మంచితనం చూపిస్తే అంత చెడ్డోళ్ళం, ఇంట్లో వాళ్ళకైనా బయటి వాళ్ళకైనా, సమాజానికైనా సంఘానికైనా. ఈ కాలము మంచితనం పనికి రావట్లేదురా, మంచి వాళ్లకు స్థానం లేదు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, నా నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు, అంతవరకు సహించిన వాళ్ళే రక్షణ పొందుతారు. సహనము, సహించటం, ఓర్పు, ఓర్మి, నిరీక్షణ, ఆశ, నిగ్రహం. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ రోజుల్లో మనుషులకు సహనము తక్కువైపోయింది, కోపం ఎక్కువైపోయింది, సంపాదన ఎక్కువైపోయింది, ఖర్చులు అంతకంటే ఎక్కువైపోయాయి. ఎటు చూసినా కూడా కుటుంబాల్లో నెమ్మది లేని స్థితి, ఎటు చూసినా కూడా సమాధానం లేని స్థితి. వాళ్ళు బాగున్నారులే అని మనం అనుకుంటాం, మనం బాగుండాములే అని వాళ్ళు అనుకుంటారు. మీకు తెలియదు, ఈ ఇంటి లోపల ఉన్న కష్టాలు ఆ ఇంట్లో వాళ్లకు తెలియదు, ఆ ఇంటి లోపల ఉన్న కష్టాలు ఈ ఇంట్లో వాళ్లకు తెలియదు. మన ముఖం ఒకవేళ సంతోషంగా కనపడట్లేదని ఫేర్ అండ్ లవ్లీ రుద్ది పైన పౌడర్ వాడతాం.
కొంచెం మెరగాల కదా, మెరసాల. అందుకోసం శుభ్రంగా సబ్బుతో కడిగి, సబ్బు మీద కడిగిన ముఖాన్ని తేరనవ్వులతో రుద్ది మళ్ళీ పౌడర్ వేస్తాం. ఎంతసేపు ఉంటుంది? మేకప్ ఉండదు జీవితంలో చాంచేపు. నటన శాశ్వతం కాదు. యథార్థమైన జీవితం కావాలి, భక్తిపరమైన జీవితం కావాలి. దేవుని వాక్యం చెప్తుంది, నా నామం నిమిత్తము మిమ్మల్ని జనులు దూషిస్తారు, అయితే అంతం వరకు మీరు సహించాలి. ఎంతవరకు సహించాలి? ఒక ఆమె నాకు ఫోన్ చేసి, ఏసన్నా నేను చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయసన్నా అంది. ఏం చేయాలట? నేను చచ్చిపోయేటట్టు ప్రార్థన చేయసన్నా అంది. చచ్చిపోనిక ప్రార్థన ఎందుకమ్మా, చచ్చిపో అన్నా. నేను అన్నా, ఎంత కఠినం చూసారా? చచ్చిపోవడానికి ప్రార్థన ఎందుకు చేయాలమ్మా, చచ్చిపో అన్నా. నువ్వు కూడా అట్లా అంటావేమన్నా అంది. నేనన్నా, సహనంతో ఓర్చుకోకపోతే సంసారం సాగుతుందా? సహనంతో ఓర్చుకోకపోతే లోకంలో నువ్వు బ్రతుకుతావా? ఏమైందని చచ్చిపోతావు. అదేనన్నా, ఈ పిల్లలు మారరు, ఆయన మారడు. అందుకే చచ్చిపోవాలనుకుంటున్నా అంది. నేనన్నా, నువ్వు మారినావా లేదా ఇంతకు అన్నా. నేనెందుకు మారలేదన్నా, నువ్వే బాప్తిసం ఇచ్చినావు. ఆదివారం నీ దగ్గరికే ప్రార్థనకు వస్తాను, బలలో చేస్తాను, శుక్రవారం ప్రార్థన కూడా వస్తా యేసన్నా, ఎందుకు రాను? నేనన్నా, మారిన మనిషిలో వచ్చే మాట వేరు, మారని మనిషిలో వచ్చే మాట వేరు. మారిన మనిషి సహనంతో మాట్లాడతాడు, సమాధానంతో మాట్లాడతాడు. రండి పరిశుద్ధ గ్రంథంలోనూ చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలము మీకు దుఃఖం కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. సారీ, 2 పీటర్ 2వ పత్రిక చదువు. 2వ పత్రిక మన్నించండి. 2వ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. జ్ఞానమందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. గమనించండి, జ్ఞానము, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలకు జ్ఞానం ఉండాలి. ఎలాంటి జ్ఞానం ఉండాలి? జ్ఞానము అంటే తెలివి, వివేకం. యేసు ప్రభు అంటాడు, మీరు పాము వలె వివేకులై ఉండండి, పాము వలె వివేకులై ఉండండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుణ్ణి నమ్మిన మనం ఈ లోకంలో చాలా జ్ఞానంగా బ్రతకాలి. అది కుటుంబ వ్యవస్థే కావచ్చు, లేకపోతే వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, చదువే కావచ్చు. అది ఏదైనా కూడా నువ్వు చేసే ఆ పనిలో జ్ఞానంగా నడుచుకోవాలి. బైబిల్ చెప్తుంది, జ్ఞానమందును ఆశా నిగ్రహమందు సహనమును, సహనముయందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి.
నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో సహనము లేదు. వాళ్ళంటే నువ్వు అంటున్నావు, వాళ్ళు మాట్లాడితే నువ్వు మాట్లాడుతున్నావు. కొన్నిసార్లు మనకు నష్టమే కలిగింది, కష్టమే వచ్చింది, అవమానాలే జరిగాయి. ఈ నష్టము, కష్టము, అవమానాలు వచ్చినా నీవు సహనంతో ఉండే మనస్సు కావాలి. బైబిల్ చెప్తుంది, జ్ఞానమెందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహము ఎందు సహనమును, సహనమందు సహోదర ప్రేమయు, సహనమందు భక్తియు, భక్తి యందు సహోదర ప్రేమయు, సహోదర ప్రేమయందు దయను అమార్చుకొనుడి. అమార్చుకోవడం అంటే తెలుసా? ఒకదాని మీద ఒకటి ఉండటం అమార్చటం. ఒకదాని మీద ఒకటి ఉండాలి. మొదట ఏముండాలట? జ్ఞానం. జ్ఞానం మీద ఉండవలసింది ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం మీద ఉండవలసింది చెప్పరే సహనం. సహనం మీద ఉండవలసింది భక్తి. భక్తి మీద ఉండవలసింది సహోదర ప్రేమ. సహోదర ప్రేమ మీద ఉండవలసింది దయ. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, పెళ్లి చేసుకున్నాల ముంచి భార్య భర్తల మధ్యన గొడవలు ఎందుకు వస్తాయి తెలుసా? సహనం లేక. కొన్నిసార్లు సాతాను శోధించడానికి ప్రయత్నం చేస్తాడు, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తాడు, భార్యాభర్తల మధ్యన గొడవలు పెడతాడు, తల్లి పిల్లలను వేరు చేయాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో నువ్వు దేవుని నమ్మావు, బైబిల్ చదువుతావు, ప్రార్థనకు వస్తావు, భక్తిలో ఉన్నావు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు, బలలో చేవేస్తున్నావు, కానీ నీకెందుకు సహనం లేదు? ఎందుకు ఓర్చుకోలేకపోతున్నావు? పేతురు చాలా కోపిస్తుడు, మామూలు కోపిస్తుడు కాదు, చాలా తొందరపాటు మనిషి. అయినప్పటికీ అంటున్నాడు, జ్ఞానమందు ఆశ నిగ్రహం ఉండాలి. ఓర్మి అవసరం, ఓపిక కావాలి. మనం ఎలాంటి వాళ్ళమంటే దేవుడు నిర్ణయించిన నిర్ణయ కాలానికి ముందే మనం ఎదగాలని కోరుకుంటాం. ఒక కోడిగుడ్డులో కోడి పిల్ల 21 రోజు ఉండాలి. ఎన్ని రోజులు ఉండాలి? 3 వారాలు ఉండాలి. 3 వారాలు గుడ్డులో లోపల పిల్ల ఎదిగితే అవయవాలన్నీ కూడా అభివృద్ధి అయి ఆరోగ్యంగా బయటకు వస్తుంది. వచ్చేటప్పుడు తల్లి బయటికి తీసుకురాదు కోడి గుడ్లో నుంచి కోడి పిల్లను. అదే తన ముక్కుతో పొడిచి ఆ కవచంలాగా ఉన్నటువంటి ఆ బొప్పిని ముక్కలు చేసి బయటికి రావాలి. ఎందుకు పొడవాలి అంటే ముందు ముక్కు గట్టి పడాలి. బయటికి వచ్చిన తర్వాత రాళ్ళైనా గింజలైనా ఏరుకొని తినడానికి ముక్కు గట్టితనం కావాలి. మనం ఎలా అంటున్నామంటే, ఇప్పుడు గర్భవతి నిండా నెలలు నిండి కానుపు పీఠం మీదకి వస్తే చల్లగా కానుపు అవుతుంది. నెలలు నిండక ముందే 10 రోజుల ముందే హాస్పిటల్ చుట్టూ తిరుగుతా నొప్పులు వస్తున్నాయి అంటే వాళ్ళు ఏం చేస్తారు? పడుకో, కడుపు కోసి బయటికి తెచ్చా. అలా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే చెప్పాలా? ఏమంటారు? సిజరీన్ అంట, సిజరీను. మళ్ళీ కడుపులో నుంచి బయటికి తీసిన తర్వాత పిల్లకు పాలు లేవు, పోత పాలు పోయి, మేక పాలు పోయి, డబ్బా పాలు పోయి, పౌడర్ ఇదే కర్మ. దేవుని వాక్యం చెప్తుంది, సహించాలి. నువ్వు మాసాలు మోసి, నీకు ఒక మాట చెప్పనా, లోపల దేవుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. మనుషులకు గర్భంలో దేవుడు బిడ్డలను పెట్టాడు. అవునా? బిడ్డలను పెట్టాడు. ఈ బిడ్డ 9 మాసాలు గర్భంలో ఎదగాలి. దరిదాపుగా 9 మాసాలు నిండు 9 మాసాలు గర్భంలో బిడ్డ ఎదగాలి. ఈ 9 మాసాలు నిండక ముందే
7 నెలల్లో పుట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా 7 నెలల్లో పుట్టిన వాళ్ళు ఉంటారా లేదా? 7 నెలల్లో పుట్టిన వాళ్ళకు ఆయుష్కాలం తక్కువ అట పెద్దలు అంటారు. 7 నెలల్లో పుట్టిన వాళ్ళకి ఆయుష్కాలం తక్కువ అట. 7 నెలల్లో పుట్టిన వాళ్ళు సన్నగా ఉంటారు. అవునా? సన్నగా. ఎందుకంటే ఇక డెవలప్ కాలే, బాడీ అభివృద్ధి చెందలేదు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, ఎప్పుడైతే నెలలు నిండిపోయి చల్లని కానుపు తల్లి అవుతాదో బిడ్డ ఆరోగ్యంతో ఉంటాడు. చప్పట్లు కొడదా. అందుకే నెలలు కాకుండా బయటికి తీసి వాళ్ళు లైట్ కింద పడబెడతారు. ఏమి లైట్ అది? ఐసీలో లైట్ కింద పడబెడతారు. ఏమంటే పసికలు అయినాయంట, జండ్స్ అయిపోయాయంట. ఈ పిల్లలకి కడుపులోనే అయిపోయినాయా? కొంతమంది నాకు చెప్తారు, అన్న ఈ పిల్ల పుట్టినాక 3 నెలలు చూపించలేదన్న. నాకు 3 నెలలు హాస్పిటల్ ఐసీలోనే ఉన్నారట. 3 నెలలు. దేవుని వాక్యం చెప్తుంది, నీకు సహనం కావాలి. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, ఇల్లు కట్టినా, పెళ్లి చేసినా, నువ్వు ఏం చేసినా కూడా సహనం కావాలి. కొంతమందిని చూస్తా ప్రార్థన మందిరంలో కూడా సహనంగా కూర్చోలేరు. వాళ్ళు పరలోకంలో కూర్చుంటారో నాకు తెలియదు. ఎంతసేపు ఉంటుంది? 6 గంటలకు స్టార్ట్ అయితే 10 గంటలకల్లా అయిపోతుందా? మీకంటే ముందు నేను పరిగెత్తుతా, తొందరగా అయిపోయాలా. మీలో ముసలోళ్ళు ఉంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఆకలిస్తూ ఉంటుందేమో పాపం అని పరిగెత్తి 4 గంటల్లో ఆరాధన పూర్తి చేసేస్తాను. 4 గంటల్లో పూర్తి చేసేస్తాను. గంట సేపు మందిరంలో కూర్చోలేని నీవు పరలోకంలో కూర్చుంటావా? పైకి పోయిన తర్వాత పరలోకంలో కూడా నీకు ఎద్దులు కావాలి, సేద్యం చేయనీకే. నీకు కంపెనీ కావాలా, ఉద్యోగం చేయనీకే. నీకు స్కూల్ కావాలా, పాఠం చెప్పనీకే. ఎందుకు సహనంతో దేవుని దగ్గర నువ్వు కనిపెట్టలేకపోతున్నావు? బైబిల్ చెప్తుంది, జ్ఞానమందు ఆశ నిగ్రహం, ఆశా నిగ్రహం యందు సహనం, సహనం యందు భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయ. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా, ప్రేమ, సహనం, ఓర్పు, దయ ఉంటే కుటుంబం చల్లగా ఉంటుంది. కొంతమంది తొందరపాటు ఎక్కువ, ఊరికి కోప్పడతారు. చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి కోప్పడుతూ ఉంటారు, కొట్లాడుతూ ఉంటారు. కొంతమందికి అనుమానం, భార్య మీద భర్తకు అనుమానం, భర్త మీద భార్యకి అనుమానం. 70 ఏళ్ళ వయసు వచ్చింది, బుద్ధి మారుతుందా? 70 ఏళ్ళు వచ్చాయి, పనులు ఊడిపోయినాయి, కళ్ళు మసకబడ్డాయి, మొత్తం టోటల్ క్లీన్ బోల్డ్ ఏం లేదుగా. అయినా కూడా అనుమానం చావలే, అనుమానం బావట్లే. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, మనము ఎప్పుడైతే జ్ఞానముతో, ఆశా నిగ్రహముతో, సహనముతో, భక్తితో, సహోదర ప్రేమతో బ్రతుకుతామో, లోకం మనల్ని ద్వేషించినా మనం లోకాన్ని ప్రేమిస్తాం. చప్పట్లు కొడదాం. భార్య నిన్ను ద్వేషించినా నువ్వు భార్యను ప్రేమిస్తావు. భర్త నిన్ను ద్వేషించినా నువ్వు భర్తను ప్రేమిస్తావు. భక్తి ప్రేమను కనపరుస్తుంది. ఆమేన్. భక్తిలో ప్రేమ ఉంటుంది, భక్తిలో దయ ఉంటుంది, భక్తిలో సహనం ఉంటుంది, భక్తిలో ఆశ నిగ్రహం ఉంటుంది, భక్తిలో జ్ఞానం ఉంటుంది. రాత్రి పెద్ద గొడవ జరిగింది, ఇంట్లో యుద్ధం జరిగింది అనుకో, లేవగానే జ్ఞానంతో వందనాలండి పలకడు, సారీ అండి, అయిపోయాయిగా. నేను సావునేని చచ్చాను కానీ సారీ ఎందుకు చెప్తా? సావునేని చచ్చాను కానీ నేను ఎందుకు సారీ చెప్తా? నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను భలే రోషంగా బతికినా. ఏంటి నీ రోషం? నరకానికి పోయే రోషం ఎందుకు నీకు?
సహనంతో పరలోకం చేరుకునే మనసు కావాలి, పాపాన్ని జయించే మనసు కావాలి, కోపాన్ని జయించే శక్తి కావాలి, ఆశ నిగ్రహం నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆశ నిగ్రహంతో ఉంటావో భక్తి నీలో పరిపూర్ణత చెంది ప్రభు దగ్గరికి నడిపిస్తుంది భక్తి, పరలోకానికి చేరుస్తుంది భక్తి, పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తుంది భక్తి. హల్లెలూయా. నిద్రపోయేటోళ్ళు చెప్పండి హల్లెలూయా. మధ్యరాత్రి లేచి వచ్చినారు పాపం, నిద్ర రాదా మరి? గట్టిగా హలో చెప్పండి, కొంచెం పెంచండి సౌండ్. మీరు కాదు, మళ్ళీ మీరు పెంచారు, ఇంకొంచెం పెంచండి. ఎట నిద్ర వస్తుంది మీకు నాకు అర్థం కావాలి. ఇంత గట్టిగా అడుస్తానే, నా గొంతు రాకపోయినా అరిసి అరిసి రాసుకుపోతానే, కూడా కేకలేసి అడుస్తానే. పాట పాడి నిద్రపోతే అదొక సంతోషం. చిన్నకున్నప్పుడు నిద్రపోకపోతే పాట పాడితే నిద్రపోతారు. సరే నేను ఒక పాట పాడతాను, మీ నిద్రపోయేటోళ్ళు ఉంటే గురక పెట్టకుండా నిద్రపోండి. పాడమంటారా? పాడమంటారా? పరిశుద్ధ పరిశుద్ధ కొట్రా. యాడుంటావురా నువ్వు? వీడు కొడితే చెవులో రక్తం వచ్చాది. చిన్న కొట్టు నిద్రపోయేటట్టే డిస్టర్బ్ చేయకు. నిద్ర పోరి కానీ గురక పెట్టకుండా నిద్రపోండి. పరిశుద్ధ 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 ప్రభువా, పరదూత లైనా నిల్వాని పగలారా, పరదూత లైనా నిల్వరదూత అని పగలారా, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ, నరులను రక్షించు కరుణా సముద్రా. హల్లెలూయా. ఇటప్పుడు పడుకొని నిద్రపోయినా ఏం ప్రాబ్లంలే. నీ ఇంతరానిగా గట్టి గట్టిగా అడిచి పాటలు పాడిన మావాడు సంగీతం కొడితే నా పాట ఆడబోతుందో మీకు నిద్ర వస్తుంది. మళ్ళా నువ్వు ఎన్ననూ చెప్పండి, 3 నెలలకు ఒక తపల వల్ల కొడతాడు. మీకు తెలుసా ఎన్ని తపలాలు ఉన్నాయిరా? తపలలు ఎన్ని ఉన్నాయి? 3 2 తపలలు. డోలక్కులు ఎన్ని ఉన్నాయి? 5 డోలక్కులు. పగలు కొట్టినావా బాగుండాయా? ఎందుకు కొడతారు తెలుసా? మీరు ఇద్దరు పోకూడదండి. అయినా మీరు ఇద్దరు పోతుంటే ఇంకేం చెప్తావు? చెప్పండి ఒకసారి అల్లు చెప్పండి. అమ్మ ఉలక్కి పడే నిద్ర. చిన్న చెప్పండి హలీ అనండి అనండి. దేవుని వాక్యం చెప్తుంది మనము పరిశుద్ధతలో పరిపూర్ణం కావాలి, భక్తిలో ఆసక్తి కలిగి బ్రతకాలి, జ్ఞానయుక్తమైన భక్తి చేయాలి, నిరీక్షణతో కూడుకున్న భక్తి చేయాలి, దయను కలిగిన భక్తి చేయాలి, సహోదర ప్రేమను కనపరిచే భక్తి చేయాలి. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, భూమి మీద సంపాదించినవన్నీ పరలోకానికి తీసుకొని రండి అని దేవుడు విడిస్తే ఎంతమంది అని సంపాదించుకుంటారా? ఇక ఎంతమంది ఎన్ని సంపాదిస్తారో మీకు తెలుసా? ముక్కులో ఉన్న ముక్కురాయి కూడా, ముక్కు మీదనా ముక్కులున్నా ఏమలే రైట్, ఆ ముక్కురాయి కూడా ఏడ్చుకుంటా మూతి మీద పడి ఇప్పుతారు. కింద పైన అయిపోయా. నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. ఏది నీ అంటే రాదు, ఏది నీ వెంబడి రాదు. అక్క వాళ్ళ నాన్నమ్మ చచ్చిపోయింది, వద్దులే అంటుంది, చూసారా? చచ్చిపోయింది. చచ్చిపోయే ముందు ఒక వారం పిలిచి, నాయన యేసన్నా కుటుంబాన్ని చేర్చి పెట్టాక నాయన అంది. నేనన్నా ఎందుకు ఇడిచి పెడతానులే అన్నా. మా అత్తమ్మ కూడా వచ్చే ఉంటుంది, అందుకు ఏమి అంటుంది. పర్లే, మా అత్తమ్మ అర్థం చేసుకుంటుంది. నైనా ఈ 2 గాజులు తీసుకోపో అంది, బంగారు గాజులు. వారం ముందు నేను అన్నా, ఎందుకు ఏ ముసలానా ఇప్పుడు ఎందుకు దాంతలే అన్నా.
నాకు నమ్మకం లేదు బతుకుతానని పోతా అంది. చెప్పినట్టుగా ఖచ్చితంగా వారానికి తెచ్చిపోయింది. 90 ఏళ్ళు బతికింటుందా? హలో, ఇక్కడ చూడు, ఏం కాదులే, మనం అంతా ఒక కుటుంబం, ఏమవుతుంది? వాళ్ళ జేజీ గురించి మా జేజీ గురించి చెప్పలే, మీ జేజీ గురించి చెప్తాది బాధ. పర్వాలేదు, రైట్. చనిపోయింది. 90 ఏళ్ళు దగ్గర బతికింది. నేను నానమ్మ అని పిలిచేవాడిని. నానమ్మ దేవుని రాజ్యం వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళాము. నాకెందుకు ఆమె అంటే చాలా ప్రేమ. ఎందుకు ప్రేమ అంటే, చాలా క్రమశిక్షణ కలిగిన తల్లి. భక్తిలో కావచ్చు, పలకరింపులో కావచ్చు, చాలా భక్తిపరమైన తల్లి. ఇక గుంత తీసి గుంతలో పెట్టారు. గుంతకాడ నేను కూడా నిలబడ్డా. ఇప్పుడే అసలు సంగతి చెప్పమంటారా వద్దంటారా? ఆడేళ్లకు మంది అయితే బల షోలు ఇట ముందరికి పెట్టి ఉంటారు. మనం చెప్పేసరికి మూతంతా సొట్ట పోతుంది. మంది చెప్పు, మూతి ముందరికి సాపి లాగి చెప్తారు. సర్లే, వచ్చే వారం చెప్తాలే. హలో చెప్పండి. హల్లెలూయా. బైబిల్ చెప్తుంది. చెప్పింటే బాగుంటుంది కదమ్మా. మళ్ళీ ఇక గుంతలో వేసిన తర్వాత వాళ్ళ సాంప్రదాయము హిందూ సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు. మట్టి వేయడానికి మట్టి వేయాలిగా. చివరిగా మట్టి అంటే ఏడ్చుకుంటే ఇట్లా అంటా ఉంది. నేను దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నా, ఎట్లా చేస్తారో చూద్దామని దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా చేస్తూ ఉన్నారు. అయిపోయినాక మట్టి వేసేటప్పుడు 2 గాజులు ఉన్నాయి. ఏం గాజులు? నన్ను తీసుకోమనే గాజులు, బంగారు 2 గాజులు ఉన్నాయి. ఇక ముస్లాం మీద అందరికీ కుటుంబానికి అంత ప్రేమలే. ఆమె పోయిన తర్వాత అవేముంది అని నేను నిలబడి చూస్తూ ఉంటే ఒకళ్ళు అన్నట్టే, గాజులు తీయండి అన్నారు. చచ్చిపోయినాక సహజంగా చేతులు లావు అవుతాయా, సన్నగా అవుతాయా? లావు అయిపోయినాయి. లాగుతుంటే రావట్లే. రాకపోతే ఆ అంతిమ యాత్ర వెహికల్ ఉంటుంది కదా, ఎత్తుకొచ్చింది. ఆ వెహికల్ ఆయన డ్రైవర్ని పిలిచి, అయ్యా వాళ్ళు తిప్పలు పడుతున్నారు, కొంచెం సాయం చేయయ్యా, కటింగ్ పెరిగి అని అడిగాను నేనే. రాకపోతే ఏళ్ళు కూడా పీకుతారు. పీకరా? కటింగ్ పేరు అని అయ్యా సహాయం చేయని అడిగితే కటింగ్ పేరు ఇచ్చాడు. ఆ 2 బంగారు గాజులు కట్ చేసినాడు నా కాళ్ళ కాడేసినాడు. ఆడేయకూడదు. లోపల కట్ చేసినాడు ఇసి నా కాళ్ళ కాడేసినాడు. నాకెంత పెద్ద పరీక్ష చూడండి. నా కాళ్ళ కాడేస్తే నేను ముస్లాం వైపు చూస్తూ ఉన్నాను. యేసు ప్రభును నమ్మిన తర్వాత, భక్తిలోకి వచ్చిన తర్వాత లోకాన్ని ప్రేమించడం, లోకపు ఆశలను ప్రేమించడం, ధనభోగాలను ప్రేమించడం నాకు లేదు. ప్రభువే నా సర్వస్వము అన్న ఆశ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలా భూస్థాపన కార్యక్రమాలు చూశాను నేను. కొంతమంది బూర్సి పెట్టిన తర్వాత మళ్ళీ గుంత తీసుకుంటారు. మీకు తెలుసో డబ్బు అంటే, బంగారం అంటే అంత పిచ్చి. బైబిల్ చెప్తుంది భక్తిని కనపరచాలి. హల్లెలూయా. భక్తిని కనపరచాలి. మనము మేలు చేసి కీడును అనుభవిస్తే అది ఆశీర్వాదం. రండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, అక్కడే 20వ వచనం. 1 Peter chapter 2 verse 20. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము మేలగును. ఇందుకు మీరు పిలువబడితిరి. ఇందుకోసమే మీరు పిలువబడ్డారు. ఎందుకు దేవుని నమ్ముకున్నారు? మేలు చేసి తిట్టించుకునే దేవుని నమ్ముకున్నాం. మీకు తెలుదో, నేను అందరికీ మేలు చేశానన్నా నన్నే అంటారు. అందరూ అంటారు నిన్నే. నువ్వు మేలు చేస్తే నిన్నే అంటారు. అనిపించుకుంటే నీకు ఆశీర్వాదం. మేలు చేసిన నీవు
ఒకవేళ ఒంటరి అయిపోవచ్చు. తప్పిదము చేసి సహించిన వారమైతే లాభమేముంది? మేలు చేసి సహిస్తే, ప్రైజ్ ది లార్డ్, మేలు చేసి సహిస్తే అది దేవునికి మేలవుతుంది. హల్లెలూయా. ఒంటరి పోరు నన్ను విసికించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టినా, ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన, ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే భయపడకు అన్నావు. నీవు లేకపోతే ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, చెప్పట్లు, నేనుండాలేనయ్యా నీ బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఆమేన్, ఆమేన్. ఈ లోకంలో నువ్వు మేలు చేసి కీడును అనుభవిస్తున్నావా? అందరూ నువ్వు ద్వేషించి దూషించి ఒంటరిదాన్ని చేశారా? ఒంటరి వాణ్ణి చేశారా? ప్రభునితో వాగ్దానం చేస్తున్నాడు, ఆయన నిన్ను విడిచిపెట్టడు, విడువడు, ఎడబాయని దేవుడు ఆయన. ఈ లోకం ఒకవేళ నిన్ను వెలివేయచ్చు, దూషించవచ్చు, ద్వేషించవచ్చు, నీ పైన నిందలు వేయచ్చు, నిన్ను అవమానించి అపార్థం చేసుకోవచ్చు. కానీ యేసయ్య నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ తల్లి మరిచినా నేను మరవను అని చెప్పాడు, నీ తండ్రి విడిచినా నేను విడవనని చెప్పాడు. హల్లెలూయా. మనము సహించిన వారమైతే దేవుని బిడ్డలుగా పిలువబడతాం. సహనము లేదనుకో దేవునికి ఘనత రాదు. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. 2 Timothy chapter 2 verse 12. 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 2:12 వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరగమంటే మనలను ఆయన ఎరుగునను. చదువు. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడిగా ఉండును, ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏదియూ చేయలేడు. గమనించండి, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. పరలోకం కావాలా, పరలోకం కావాలా, పరలోకం కావాలా? ఏమన్నా అమెరికనా లేకపోతే ఎన్నికన్నా నంద్యాల్లో ఒక కాలనీ? పరలోకం కావాలా? మంచిదే. పరలోకం కావాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే నువ్వు పరలోకానికి వెళ్తావు? సహించాలి, సహనం కలిగి బ్రతకాలి. వాక్యం చెప్తుంది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. మనము నమ్మదగని వారం, మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన దేవుడు. మనము నమ్మదగని వారము, దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మాడు మనల్ని, నమ్మి బాప్తిసం ఇచ్చి రక్షణ ఇచ్చి సంఘంలో చేర్చాడు. కానీ దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా? ఇంకా రహస్య పాపాల్లో బ్రతుకుతున్నావా? దేవుని వాక్యం చెప్తుంది, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. యాకోబు అంటాడు, యోబు సహనం గురించి మీరు విన్నారు కదా, సహించువారు ధన్యులు అనుకొనుచున్నాను. 5వ అధ్యాయము 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:11 వచనం. సహించిన వారు ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు.
సహించిన వారు ధన్యులనుచున్నారు కదా. మరి నువ్వు కూడా సహించాలి, నీవు కూడా సహనం కలిగి బ్రతకాలి. నీలో సహనం ఉన్నప్పుడు యేసయ్య నీ సహనాన్ని బట్టి నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అనని అనుకొని లోకమంతా ఏకమై కాకిలాగా నీ పైన నిందలు వేసినా నీవు కలవరపడకు. నీతి ఒకరోజు నిలబడుతుంది. ఆమేన్. నీతి ఒకరోజు నిలబడుతుంది, అబద్ధం ఒకరోజు బట్టబయలైపోతుంది. దేవుని వాక్యం చెప్తుంది, బైబిల్ చెప్తుంది, దేశించబడినంత మాత్రాన కుమిలి ఏడవకు, దూషించినంత మాత్రాన బాధపడకు. దేవుని వాక్యం చెప్తుంది, సహించువారు ధన్యులను కొనుచున్నారు కదా. మీరు యోబు యొక్క సహనం గురించి విన్నారు. యోబు గురించి ప్రతి క్రైస్తవుడు జీవితంలో ఒక్కసారైనా వినే ఉంటాం. వినమా? ఎవరు యోబు? యోబు భక్తిపరుడు, ధనవంతుడు, యోబు నిందారహితుడు. తూర్పు దేశంలోని యోబు లాంటింత వాడు గొప్పవాడు ఎవరూ లేరు. 500 జతల ఎడ్లున్నాయి. 500 జతల ఎడ్లున్నాయి. బహు విస్తారమైన పనివాళ్ళు. ఆస్తి ఐశ్వర్యం కలిగిన వాడు యోబు. ఈ ఆస్తి ఐశ్వర్యం కలిగిన యోబు ఎంత సహనంతో ఉన్నాడో తెలుసా? 10 మంది పిల్లలు కళ్ళకు కనిపించకుండా ఒకే రోజు 10 మంది పిల్లలు చనిపోయారు. ఆస్తి అంతా రెక్కలొచ్చిన పక్షిలాగా ఎగిరిపోయింది. ఆరోగ్యం పాడైపోయింది. కట్టుకున్న భార్య, స్నేహితులు, బంధువులు అందరూ యోబు ఒంటరివాడైపోయాడని నిందించి అవమానించి మాట్లాడుతూ ఉండగా యోబు సహించాడు. కొన్నిసార్లు కుటుంబంలో నువ్వు కూడా సహించాలి. ఎంతవరకు సహించాలి? బైబిల్ చెప్తుంది, అంతవరకు సహించాలి. యేసు ప్రభు సహనం గురించి విన్నావు కదా, యోబు సహనం గురించి విన్నావు కదా. వారు కూడా ఈ భూమి మీద మానవ రూపంలో శరీరధారిగా బతికిన వాళ్ళే. మరి మేలు చేసి కీడు అనుభవిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. నా ప్రేమ దేవుని యొక్క బిడ్డలారా, మనము చేసిన తప్పిదం వలన ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు సంతోషించాలి. చేయని నేరం మీద పడినప్పుడు, అవమానాలు చుట్టుకున్నప్పుడు, అందరూ వదిలేసి వెళ్ళిపోయినప్పుడు బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది, సహనం కావాలి. ఎంతవరకు సహనం కావాలి? మనము చచ్చేంత వరకు. ఎంత చెప్పినా భర్త వినడు, సహనం క్షీణించిపోతుంది. ఎంత చెప్పినా నాన్న వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఆ సమయాల్లో, అలాంటి వేళల్లో, అలాంటి సమయాల్లో నీవు సహనం కలిగి ఉండాలి. చిన్న కోపము ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. చిన్న తొందరపాటు జీవితాన్ని తారుమారు చేస్తుంది. అందుకే యాకోబు అంటున్నాడు, యోబు సహనం గురించి మీరు విన్నారు కదా. అతడు సహించాడు, రోగాలను సహించాడు, అవమానాలను సహించాడు. ధనవంతుడై ఉండి ఇప్పుడు దరిద్రులైపోయి కూడా సహించాడు. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. మీ సహనమును సకల జనులకు తెలియచేయండి. నీలో ఓపిక, ఎంత ఓపిక అంటే
ప్రభుని నమ్మాలి చేయండి ఆయన అడిగితే ఆ దైవజనుడు ఇంటికి వెళ్ళాడు. సేవకుడు వచ్చాడు కదా అని ఆమె భోజనం చేసి సేవకునికి భోజనం పెట్టింది. భోజనం తింటున్నాడు దైవజనుడు. భోజనం చేస్తున్న వేళలో ఆ ఇంటి యజమాడు వచ్చాడు. ఆ తండ్రి ఫుల్గా తాగొచ్చాడు. భోజనం చేస్తున్న యవనస్తుడు దైవజనుడిని చూసి, ఠూ, పని చేసుకోవడం చేత కదా, ఇలాగా ఇల్లు తిరుగుతూ అని నోటికి ఎట్లొస్తే అట్లా మాట్లాడి భోజనం చేస్తున్న ఆ ప్లేట్ ఎదురిగే థూ అని ఉమ్మేసి వెళ్ళిపోయాడు. ఒక్క మాట మాట్లాడకుండా కన్నీళ్ళతోనే ఆ భోజనం చేసి చేయి కడుక్కొని తినకుండా వెళ్ళిపోతే తల్లి బాధపడుతుంది. కన్నీళ్ళు ప్లేట్లో పడుతున్న భోజనం చేసి ఆ దైవజనుడు అక్కడి నుంచి తిన్నగా మందిరానికి వెళ్ళిపోయాడు. మరుసటి ఆదివారానికి దేవుడు చేసిన అద్భుతం ఏంటో తెలుసా? ఆ తూ అని ఉమ్మిచ్చిన ఆయన భార్యతో అన్నాడట, మీ పాస్టర్ గారికి చాలా సహనం ఉంది కదండి, అంత కోప్పడి నేను తూ అన్న ఒక మాట మాట్లాడలే, మంచం లాగున్నాడే, చాలా సహనం ఉన్నట్టుంది ఆయనకి, నేను కూడా చర్చికి వస్తా. చప్పట్లు కొడదాం. నేను కూడా చర్చికి వస్తా. చర్చికి వచ్చాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? మన సహనాన్ని సకల జనులకు తెలియచేయాలి. మన సహనాన్ని సకల జనులకు తెలియచేయాలి. ఎందుకంటే ప్రభు సమీపంగా ఉన్నాడు. నీ పక్కన ఉన్నాడు ఆయన. నీ కష్టాలు తీర్చాలని, నీ బాధలు తొలగించాలని, నీ అవమానాలు తీసివేయాలని, చెల్లా చెదరైపోయిన నీ జీవితాన్ని మరలా బాగు చేయాలని, చెల్లా చెదరైపోయిన నీ కుటుంబాన్ని మరలా బాగు చేయాలని యేసయ్య సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉన్నప్పుడు నీకు సహించే మనస్సు కావాలి. నీకు సహించే మనస్సు కావాలి. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు నమ్ముకోవడం అంటేనే సహనం. బైబిల్ చేత పట్టుకోవడం అంటేనే సహనం. క్రైస్తవుడు సహనంతో సర్దుకుండే, ఓర్చుకుండే మనసు కావాలి. ఆ సహనంతో సర్దుకొని ఓర్చుకునే మనసు ఉన్నప్పుడు ఆశీర్వాదాల ఆకాశపు తూములు దేవుడు విప్పుతాడు. నీకోసం నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి చేస్తాడు, నిన్ను అనేకులు ఎదుట ఘనపరుస్తాడు. ఆయన ఘనపరిచే దేవుడు. వాక్యం చెప్తుంది, మీ సహనాన్ని సకల జనులకు తెలియచేయండి. మీరు లేనప్పుడు అన్నను అడగాల, ఏ అన్న, అక్క మంచి భక్తి పరాలే కదా, సహనమూర్తి అన్న అక్క అని అడిగితే, అబ్బే ఆదివారం ఒక్కరోజు అన్నట్లా, అంతే. ఆదివారం అయిపోయింది అనుకో, ముక్కు మీదే కోపం. ఆదివారం అయిపోయింది అనుకో, అందరితో కొట్లాడుతుంది. నాకు పెళ్ళి కాకముందుకు నేను, నా తమ్ముడు, మా అన్న ఒకే రూమ్లో ఉండేవాళ్ళం. స్నేహితుల్లాగా చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. నాకు అన్నీ ఓపిక లేని శాస్త్రాలు. మా అన్న ఉన్నాడు, చాలా ఓపికవంతుడు. ఆయన అన్నీ చేస్తాడు. నాకు చేసి అంటాడు, అరే ఎవరు చేసుకుంటారో నిన్ను పెళ్ళి, వారం రోజులు కాపురం చేయదురా నీ కోపిస్తనానికి, నువ్వు చేసే శాస్త్రాలకి అంటాడు. అన్న నాకన్నా వారం రోజులు కానీ నీకు 3 రోజులు కూడా ఉండదన్నా అంట. నేను మళ్ళా నవ్వి అంటాడు, చూద్దాంలేరా అనేవాడు. ఎందుకంటే ఆయన మొత్తం రూమ్ అంతా శుభ్రం చేస్తాడు. నేను మంచం మీద కూడా ఆయన షాప్ మీద పడుకుంటాడు. పాపం నేను మంచం మీద దుప్పట్లు కూడా చక్క పెట్టను, అట్లే పడేసి వెళ్ళిపోతా. మళ్ళీ ఆయనే చక్క పెడతాడు. పాపం చాలా మంచివాడు, చాలా బాగా చూస్తాడు, బాగా చేస్తాడు. కానీ నేను కూడా అప్పుడప్పుడు నన్ను అనుకునేవాడిని, నాకున్న కోపానికి నిజంగా పెళ్లి చేసుకున్నా ఉంటుందా అని అనుకునేవాడిని. ఈయన అంటున్నాడే, మాటికి అంటున్నాడే, ఉంటుందా అనుకునేవాడిని. కానీ యేసయ్య ఆయనలో ఉన్న సహనాన్ని నాకు సమీపంగా ఉండి
దేవునికి స్తోత్రం కలుగును గాక. సమీపంగా ఉండి నా సహనాన్ని సకల జనులకు తెలిసిపోయేటట్లు దేవుడు ఆశీర్వదించాడు. చప్పట్లు కొడదాం. పేలల్లాగా ఎగురుకుంటూ వచ్చే ఎంత కోపిష్టి మనిషినైనా 3 నిమిషాల్లో కూల్ చేస్తా. నీళ్లు లేకుండా కూల్ చేస్తా, తెలుసా? చేస్తా. నా ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, భర్తలో ఉన్న సహనాన్ని భార్య గుర్తెరగాలి, భార్యలో ఉన్న సహనాన్ని భర్త గుర్తెరగాలి, భర్త గుర్తెరగాలి. కొత్తగా పెళ్ళైనప్పుడు బాగానే ఉంటారు ఎవరైనా కూడా, భార్య భర్త చాలా ప్రేమగా ఉంటారు. ఒక 6 నెలలు 6 సంవత్సరాల తర్వాత చూడాల వాళ్ళ సంగతి. ఆకాశానికి అంటిపోతాయి వాళ్ళ కోపాలు, ఉద్రేకం, వాళ్ళ తొందరపాటు. మా పెళ్ళైన కొత్తలో నా సెల్ ఫోన్కు ఒక మెసేజ్ వచ్చింది. హలో, హాయ్, హౌ ఆర్ యూ, వెయిటింగ్ ఫర్ యూ. మీకు ఇంగ్లీష్ కొంతమందికి అర్థం కాలే కదా, నేను తెలుగులో చెప్తా. హలో, బాగున్నావా, నేను నీకోసం ఎదురు చూస్తున్నా, నాకు ఫోన్ చేయని ఒక మెసేజ్ ఇచ్చింది. నేను ఆ సెల్లులో వచ్చిన మెసేజ్ చూడలే. పెళ్ళి అయింది 3 రోజులు అంతే అనుకుంటాను. పాస్టమ్మ చూసింది, మెసేజ్ చూసి ఏంటండి ఇదని అడిగింది. చూసి నాకు ఎంత సహనంతో చూడు, కొట్టాలే. ఏంటండి ఇదంటే నేను సహనంతో సమాధానం ఏం చెప్పానంటే, నాకు కూడా తెలియదు, నీ ముందే ఫోన్ చేద్దాం ఈ నంబర్ కానీ ఫోన్ చేసి ఆన్ చేశా, స్పీకర్ ఆన్ చేశా. హలో అన్నా. హలో, ఎవరు అన్నాడు. ఎవరయ్యా మీరు మాకు మెసేజ్ పెట్టారే అన్నా. అయ్యా, మేము చదువుకునే ఇంజనీరింగ్ విద్యార్థులము, 10 మందిని పందెం పెట్టుకున్నాము, 10 మెసేజ్లు పంపిద్దాంరా, 7 మెసేజ్లకు రిప్లై వస్తుందని పంపించారట. ఒరి నీ 10 మెసేజ్ పని మా సంసారం కూల్చారా నాయన. ఇవి ఒక మెసేజ్ చూసి నాకు ఆడలు అనిపించుతుందా మొగలు అనిపించుతుందా మీరు చెప్పాలా? నా ఫోన్కి వచ్చిన మెసేజ్ చూసిన తర్వాత ఆమె ముందే ఫోన్ చేస్తే వాడు ఆ మాట అంటే నేను అన్నా, నాయనా నువ్వు చిన్న పిల్లోడివిరా, చదువుకో, కుటుంబాలతో ఆటలాడకో, జాగ్రత్త, దేవుణ్ణి నమ్ముకో. చదువుకోవడానికి మీ అమ్మ నాన్న డబ్బులు ఖర్చు పెడుతున్నారా. ఇప్పుడు మామూలుగా ఆమె ఏమనాలా, అంత లేనిది ఎందుకు వచ్చి నీకు ఆ మెసేజీ, ఎవరో నాకు చెప్పు. అర్థమవుతుందా? ఎవరో నాకు చెప్పు. మీరు నమ్మండి, పెళ్ళై మాకు 16 ఏళ్ళు. ఆమె సెల్లు నేను ఎప్పుడూ చెక్ చేయను, నా సెల్లు ఆమె కూడా ఎప్పుడు చెక్ చేయదు. అక్కడే ఉంటాయి. ఒక మాట చెప్పనా, నా బిగం ఆమెకు తెలుసు. చెప్పాలా మీరే? ఏ బిగం? సెల్లు బిగం. ఆమె బిగం నాకు కూడా తెలుసు. అసలు బిగం వేయడమే ఇష్టం ఉండదు. మా వాడు ఎట్టడో తెలుసా, వాని సెల్లులో నుంచి నా సెల్లుకి బిగం ఎచ్చాడు. ఎట్టెచ్చాడు మళ్ళా. నా కూతురు అంటాడు, డాడీ నీ సెల్లుకు బిగం వేసాడు చూడు, తీయమని డాడీ అడే ఎచ్చాడు, అక్కడి నుంచి ఇక్కడ ఎచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, మన సహనము సకల జనులకు తెలియచేయాలి. కుటుంబం అంటే క్రైస్తవ కుటుంబం అలా ఉండాలి అనాలి లోకం. అంతవరకు సహనంతో నువ్వు ఓర్చుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ మాట చదువుకుందాం రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. 6:15. అపోస్తలుడైన పౌలు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. మనుష్యులు ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. దేవుడు నీకు సమీపంగా ఉన్నప్పుడు నిన్ను అవమానంలో వదిలేయడు. నీతో చేసిన ఏ వాగ్దానాలు అయితే ఉన్నాయో, నీకు దేవుడు చేసిన ఏ ప్రమాణాలు అయితే ఉన్నాయో, దేవుడు నీకు చేస్తానని ఏమని మాట ఇచ్చాడో అవన్నీ నీ జీవితంలో ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆమేన్. నెరవేరుస్తాడు. బైబిల్ చెప్తుంది, యేసయ్య నీకు సమీపంగా ఉన్నాడు. నువ్వు సహనముతో ఉండాలి,
సహనంతో కనిపెట్టుకోవాలి. యోబంటాడు, ఆయన నన్ను చంపినను సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. చంపుతాడా దేవుడు? చంపుతాడా? నా వల్ల కాదు, నేను భరించలేను, ఈ కష్టాలకు నేను నిలవలేను, ఈ భర్త మారడు, ఈ పిల్లలు మారరు, నా బ్రతికింతే, నా భార్య ఇంతే, నా సంసార జీవితం, నా కుటుంబ వ్యవస్థ ఇంతే అంటూ అనుకోవచ్చు. కానీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. కొట్టు చప్పట్లు. ఆయనకు సమస్తం సాధ్యమే. మార్చగలిగిన దేవుడు సౌలును పౌలుగా మార్చాడు, యాకోబును ఇశ్రాయేలుగా మార్చాడు, పాపినైన నన్ను పరిశుద్ధునిగా మార్చి మీదుట సేవకునిగా నిలబెట్టాడు. సహనం కావాలి, సహనంతో కనిపెట్టుకునే మనస్సు కావాలి, ఓర్మి అవసరమై ఉంది నీకు, ఓర్పు కావాలి. పెద్దలు అంటారు, ఏంట్రా నీకు అంత తొందర, తవ్వకముందే నీళ్లు పడాలంటావు, తవ్వకముందే నీళ్లు పడాలంటావు, ఎందుకు అంత తొందర? ఓపిక పట్టుకోవాలా. ఎంత నువ్వు ఓపిక పట్టుకుంటే అంత ధన్యురాలు అవుతావు, ఎంత నువ్వు సహించుకుంటే అంత ధన్యుడు అయిపోతావు. లోకం ఊరికే చీటికి మాటికి నీతో గొడవపడాలని, నిన్ను రెచ్చగొట్టాలని, నీ జీవితాన్ని బజారుకు లాగాలని ప్రయత్నం చేస్తుంది లోకం. కానీ నువ్వు తొందరపడకూడదు, నువ్వు కోప్పడకూడదు, సహించాలి. యేసుక్రీస్తు ప్రభును గెత్సేమనే తోటలో బంధించారు, చేతులకు కాళ్ళకు సంకెళ్ళేశారు. ఒక బందిపోటు దొంగను బంధించినట్లుగా యేసయ్యను బంధించి తీసుకొని వెళ్ళిపోతున్నారు. పేతురు తొందరపడి బంధించే వాళ్ళ చెవు నరికాడు. యేసయ్య చెవు తీసుకొని మరలా అతికించి అంటాడు, పేతురు నీ కత్తి నీ ఒళ్ళో ఉంచు, తొందరపడకు పేతురు, నీ ఒళ్ళో ఉంచు. యేసయ్యను తీసుకెళ్ళి వస్త్రాలను చీట్లు వేసుకొని 39 కొడా దెబ్బలు కొట్టి భారమైన సిలువ భుజాన పెట్టి గొల్గొతా కొండకు నడిపిస్తున్నారు. ఒకవేళ యేసయ్య సిలువను మోసేటప్పుడు సహనం లేదు నాకని మధ్యలో కింద పడేసి వెళ్ళిపోయింటే మన బతికేమైపోయేదో, ఏమైపోయే వాళ్ళమో. కానీ యేసయ్య సహనమూర్తి కనుక ఆయన ఆ గొల్గొతా కొండ మీదకి సిలువనెత్తుకొని ఆ కొండ మీదకి ఎక్కాడు. యేసు ప్రభును సిలువేశారు ఉదయం 9 గంటలకు. పక్కలో ఉన్న వాళ్ళకి సహనం లేదు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకు సహనం లేదు, కానీ రక్తం కారిపోతున్నా, ప్రాణం పోతున్నా యేసయ్య ఏమంటాడు తెలుసా? తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరయ్యా. నీకు బాధలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు నా యేసయ్య సహనాన్ని జ్ఞాపకం చేసుకొని నీ జీవితం సాగితే పరలోకం చేర్చబడతావు. యేసయ్య ఆరోగ్యాన్ని ఇస్తాడు, యేసయ్య నీ అప్పులు తీరుస్తాడు, యేసయ్య నీ అవమానాలు తొలగిస్తాడు, యేసయ్య నీ కష్టాలు కన్నీళ్ళు తీసేస్తాడు. నీకు కావాల్సింది సహనం కావాలి, ఓర్పు కావాలి, ఓపిక కావాలి. నమ్మాడు, ఆ మాటను నమ్మి, అబ్రహాము ఆ మాటను నమ్మి, అలాగే యోబు ఆ మాటను నమ్మి, భక్తులందరూ కూడా దేవుని మాట మీద నమ్మకం ఉంచి సహించి వాళ్ళు బైబిల్లో భక్తులుగా నిలబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు నేను కూడా మనమందరం సహించిన వారమై ఆయనతో పాటు ఏలటానికి, ప్రైజ్ ది లార్డ్, యేసయ్య 2వ రాకడలో భూమి మీదకి వస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద చేస్తాడు ఆయన. పరిశుద్ధులతో విందు జరుగుతుంది, పరిశుద్ధులు ఆయనతో ఉంటారు, ఆయన పరిశుద్ధులతో ఉంటాడు. 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. అందుకొరకు నీలో సహనం కావాలి, ఓపిక కావాలి, ఓర్పు కావాలి. అట్టి దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఒక్కసారి మోకరించండి, తల్లు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నీ ప్రేమలో సహనమున్నది, నీ ప్రేమలో శాంతి
యేసయ్యా. నీ ప్రేమలో సహనమున్నది, Yes, Lord. నీ ప్రేమలో శాంతి ఉన్నది, నీ ప్రేమ నాకై సిలువలో నలిగినది, నీ ప్రేమ నన్ను నీ వలె మార్చినది, నీ ప్రేమ నాకై సిలువలో నలిగినది, నీ ప్రేమ నన్ను నీ వలె మార్చినది. మా మంచి కాపరి యేసయ్య, మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు. నీవు సహనమూర్తివని, సహించిన వారు నీతో ఉంటారని, సహించే వారికి నువ్వు సమీపంగా ఉంటానని ఈరోజు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు. దేవా, మా జీవితాల్లో మేము కోపం చేత, తొందరపాటు చేత, ఆవేశం చేత తండ్రి ఎన్నో పోగొట్టుకున్నాం. ఈరోజు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రాలు. యోబు దయగలవాడైనప్పటికీ, యోబు జాలిగలవాడైనప్పటికీ, యోబు కనికరం గలవాడైనప్పటికీ, అయ్యా యోబులో సహనాన్ని మేము చూసాం. తనకు ఆరోగ్యం బాగలేకపోయినా, తన పిల్లలు చనిపోయినా, తన ఆస్తంతో వెళ్ళిపోయినా మీ కొరకు సహనంతో కనిపెట్టుకున్నాడు. అందుకే యోబును రెండంతలుగా ఆశీర్వదించి దీవించమైనా మోకరించిన బిడ్డలందరినీ నూరంతలుగా ఆశీర్వదించి దీవించమని